ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 9-10 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి బాయిజీ అమ్మ నడుచుకుని వస్తూ ఉండగా సొంత దగ్గరికి వచ్చేసరికి మహిళలందరూ పండగ కోసం కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. మరికొంతమంది పిల్లలకి తినుబండారాలు కొనిపిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అలా కనిపించడంతో వెంటనే బాయిజమ్మ, సాయి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి, ఈరోజు పండగ సందర్భంగా అందరూ వారికి కావాల్సిన సామాను కొనుగోలు చేయడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేశారు అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి, కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే సంతోషంగా పండగని జరుపుకుంటాయి బాయిజమ్మ, కొన్ని కుటుంబాలలో సంతోషం అనేది ఉండకపోవచ్చు అని అలా సాయి అక్కడ ఉన్న రాఘవ్ని చూస్తూ చెబుతారు. వెంటనే రాఘవ్ ఏం చూస్తున్నాడా అని అలా చూడగా తల్లిదండ్రులతో కలిసి కొంతమంది పిల్లలు తినుబండారాలు తింటూ, మరికొంతమంది ఆట వస్తువులు కొనుగోలు చేస్తూ కనిపించడం, మరికొంతమంది వాళ్ళ తల్లిదండ్రులతో ఆహ్లాదంగా మాట్లాడుతూ కనిపించడం, ఇవన్నీ అతని మనసుని నొప్పించాయనే విషయం అర్థమవుతుంది. అతను బాధగా అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఈ సంఘటనని బాయిజమ్మ అలాగే సాయి చూస్తారు. వెంటనే అలా బాయిజమ్మ, సాయి, అతని మనసులో చాలా బాధ దాగి ఉంది, కానీ ఆ బాధని అతను బయట పెట్టలేక చాలా బాధపడుతున్నాడు. ఒంటరిగా అతను మనోవేదనకి గురి అవుతున్నాడనే విషయం అర్థమవుతుంది అతని ముఖం చూస్తుంటే. నిజానికి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ వారి బిడ్డ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఏం చేస్తాను చెప్పండి, కొన్ని కుటుంబాలలో కొన్ని చిన్న చిన్న సమస్యలే చినిగి గాలివానయ్యి అవి బాగా పెద్దవి కావడంతో పిల్లలు ఆ యొక్క బాధని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వారు ఒక్కసారైనా పిల్లల గురించి ఆలోచించినట్టయితే కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారేమో కదా సాయి అనగా వెంటనే సాయి, చూడండి బాయిజమ్మ, కోపం అనేది మనిషిని ఆలోచన జ్ఞానం కోల్పోయేలా చేస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు మనకి ఎప్పుడూ మేలు కలిగించవు. కాబట్టి ఎప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించి మనం మంచి జరగాలి అని కోరుకోవాలి. అంతేకాని ఇలా బాధ గురించి ఎంత ఆలోచించినప్పటికీ ఒకరి మనసులో ఉండే బాధని మనం తీర్చలేము కొన్ని సందర్భాలలో అని రామచంద్ర ప్రభువు సమయానుసారం అందరికీ అన్ని వేళలా తప్పకుండా మంచి చేస్తారు. మనం కూడా అతనికి మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఈ సందర్భంలో చేయదగింది ఏమీ లేదు అని అలా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు కులకర్ణి సర్కార్, ఇక చాలు నారాయణ్, నా ముందే నా సహాయకుల్ని దూషిస్తూ మాట్లాడతావా, అసలు నీకెంత ధైర్యం, ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు అనగా వెంటనే నారాయణ్, ఇక చాలించండి కులకర్ణి సర్కార్, మీకు మీ సహాయకుల్ని అన్నందుకు ఇంత కోపం వస్తే వాళ్ళు నా సమయాన్ని వృధా చేశారు, మరి నేనెవరితో చెప్పుకోవాలి, ఇక నాకు మీతో అనవసరం, ఈ సమస్యకి పరిష్కారాన్ని నేనే వెతుక్కుంటాను, మీరు నాకు ఏ విధంగానూ సహాయం చేయాల్సిన అవసరం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, వెళ్ళండి, మీరు సమయం వృధా కాకుండా ఎలా దీనికి పరిష్కారం వెతుకుతారో నేను చూస్తాను. ఈ గ్రామానికి అధిపతి అయిన నేను ఇంత సహాయం చేస్తేనే మీకు ఏ విధంగానూ మీకు ఆ యొక్క సంపద లభించింది, ఎవరి సహాయం లేకుండా మీరు ఈ గ్రామంలో ఆ ఖజానాన్ని ఎలా కొల్లగొడతారో నేను చూస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీరు కోపంతో మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి ఉంటుంది. మీరు మరలా నా సహాయం కోరి వచ్చే రోజు తప్పకుండా వచ్చి తీరుతుంది, వెళ్ళండి అని కోపంగా అంటారు. వెంటనే నారాయణ్, గౌతమ్, ఇక వెళ్ళిపోదాం రా అని అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంతలో సంతపంతా సర్కార్ అని మాట్లాడబోతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ వారికి అలా తుపాకీ చూపిస్తూ, మూర్ఖులారా, దుష్టులారా, ఒక్క పని కూడా సక్రమంగా చేసి చావరు, ఎప్పుడు చూడు నాకు ఎవరో ఒకరి వద్ద మాటలు తీసుకొచ్చి పెడతారు, మీలాంటి పనికి మాలిన వాళ్ళని నేను పనిలో పెట్టుకొని తప్పు చేశాను, మీ కారణంగా ఈ రోజున నేను అతనితో మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొనింది, మిమ్మల్ని పెట్టుకునే బదులు ఏదైనా 2 గాడిదల్ని పెట్టుకున్నా కూడా అవి మాటతో చెప్పకపోయినా ఏదో ఒక విధంగా ఖచ్చితంగా చేర్చవలసిన ఇన్ఫర్మేషన్ని చేరుస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీకు ఇలా ప్రతిరోజు జీతాలు ఇస్తూ నా కింద పెట్టుకునే కంటే
మీలాంటి పనికిమాలిన ఎదవల్ని తీసివేయడం మంచిది. తక్షణమే నేను మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. నా కళ్ళకు కనిపించకుండా ఈ షీడీ గ్రామం నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వెళ్ళండి. నేను ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాను. ఇంకా నా కళ్ళ ముందు ఉంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. ఈరోజు సమయం వరకు నీకు నేను టైం ఇస్తున్నాను. రాత్రి సమయం తర్వాత మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితులను కనిపించకూడదు అనగా వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు. కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రేపు ద్వారకామాయి వద్ద తాత్య కట్టెలు కొడుతూ ఉంటాడు. మరికొంతమంది వారి వారి పనుల్లో నిమగ్నం అవగా ఇంతలో సాయి బాయిజమ్మ అక్కడికి నడుచుకుంటూ చేరుకునేసరికి అక్కడ ఉన్న ప్రథమేష్ని చూసి బాయిజమ్మ పలకరిస్తుంది. వెంటనే అతను ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకుంటారు. ఆమె చల్లగా ఉండు, నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడగ్గా నేను వచ్చి కొంత సమయం అయింది అని అంటారు. ఇంతలో తాత్య అమ్మ నేనే ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటారు. బాయిజమ్మ మంచి పని చేశావు తాత్య అని. చూడండి సాయి, ఇతను నాకు మేనల్లుడు అవుతాడు వరుసకి అనిగా వెంటనే అతను సాయి వద్ద కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ప్రథమేష్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని అతని చేయి పట్టుకుంటారు. వెంటనే అలా ఆశ్చర్యభరితంగా అలా చూస్తూ ఉంటాడు ప్రథమేష్. ఇంతలో బాయిజమ్మ ఆందోళన పడవలసిన అవసరం లేదు. సాయి నీ చెయ్యి పట్టుకున్నారు అంటే నీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడాను నీవు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. జీవితంలో నీకు అంతటా సాయి రక్షగా ఉంటారు. తప్పకుండా అన్ని వేళలా సహాయం చేస్తారు. అధైర్యపడకుండా నీవు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి. సాయి ఆశీర్వాదం ఉన్నంత వరకు అందరికీ అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నీవు అదృష్టవంతుడు అనే చెప్పాలి. సాయియే స్వయంగా నీ చేయి పట్టుకొని నిన్ను ద్వారకామాయిలోనికి ఆహ్వానిస్తున్నారు అని అలా బాయిజమ్మ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. రేపు రాఘవ్ తల్లి బట్టలు మడత పెడుతూ రాఘవ్ వచ్చేసావా? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. వెళ్ళి చేతులు కాళ్ళు శుభ్రపరచుకొనిరా, నేను నీకు భోజనం వడ్డిస్తాను అనగా అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా లోపలికి నడుచుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో తల్లి రాఘవ్ నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏమైంది నీకు? అసలు ఈ మధ్య నీవు ఏదో కోల్పోయిన వాడిలాగా ఎప్పుడు బాధపడుతూ కనిపిస్తున్నావు అని అడగ్గా అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా గదిలోనికి వెళ్ళిపోతాడు. వెంటనే తల్లి అసలు ఏం పిల్లవాడు వీడు, వీడికి దేనికి లోటు లేదు, అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, కావాల్సిన భోగభాగ్యాలు ఉన్నాయి, అలాగే అన్నీ ఉన్నప్పటికీ కూడాను ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలాగా ఉంటాడు. సంతోషం అనేది వీడి ముఖంలో కనిపించడమే లేదు. ఏం చేస్తే వీడు సంతోషంగా ఉంటాడో కూడా అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇలాగా అని ఆమె అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. రేపు ద్వారకామాయి వద్ద బాయిజమ్మ సాయి మీకు తెలుసా, ప్రథమేష్ చాలా ప్రతిభావంతం కలిగిన అబ్బాయి. ఇతని మీద చిన్నతనం నుంచే అందరికీ చాలా ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ చాలా మంచిగా ఉండేవాడు. అందరితోనూ బాగా ఉంటాడు, అలాగే బాగా చదువుతాడు. అందరినీ మెప్పించే విధంగా చక్కగా అతను మంచి అలవాట్లు కలిగి ఉన్నాడు. అతను ఎప్పటికప్పుడు తన కుటుంబాన్ని గొప్పగా ఉంచాలని చెప్పి అతను చాలా మంచి తత్వంతో మెలుగుతూ ఉంటాడు అని అలా అతని గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. అతను మౌనంగా ఉంటాడు. ఇంతలో సాయి ఏమైంది ప్రథమేష్, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు, నీవు నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతారు. వెంటనే అతను ఏమీ లేదు అని తల ఊపగా ఇంతలో సాయి మరేం పర్వాలేదు, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు, అలాగే గుర్తు వచ్చినప్పుడే నీ మనసులోని బాధని వ్యక్తపరిచే ప్రయత్నం చేయి. అది సమయం వచ్చినప్పుడేలే బయటకు వచ్చేది. నీవు ఎప్పుడైనా సరే బాధని మనసులో దాచుకున్నట్టయితే అది కాలం గడిచే కొంది విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అని సాయి అలా అంటారు. వెంటనే అతను సాయి అటువంటిది ఏమీ లేదు అని అంటారు. సాయి మౌనంగా అలా ఒత్తులు తయారు చేయడం కోసం దూదిని తీసుకొని ద్వారకామాయి బయటికి చేరుకుని అలా గుంజ దగ్గర కూర్చొని ఒత్తులని తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు. ఇంతలో బాయిజమ్మ సాయి ఇలా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా ఆలోచిస్తూ మౌనంగా చూస్తూ ఉండిపోతారు.
మరోవైపు నారాయణ్ గౌతమ్ మారువేషాల్లో సాయి యొక్క విషయాన్ని కనిపెట్టాలని చెప్పి కొంతమంది మనుషులని సిద్ధపరచుకొని చూడండి, చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ బైరాగి గ్రామంలోనికి ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాడు. ఈ గ్రామంలోని ప్రజలంతా ఆ బైరాగికి అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఆ బైరాగికి కానీ అలాగే ఈ గ్రామంలోని ప్రజలకు కానీ అనుమానం రాకుండా వ్యవహరిస్తూ అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అలాగే ఎవరెవరి వద్ద ఏం తీసుకుంటున్నాడు, ఏమిస్తున్నాడు అనే అన్ని అంశాలని గమనిస్తూ నాకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మేము మాటలతో కాకుండా ఎప్పటికప్పుడు మూగ సైగలు చేస్తూ ఉంటాము. మీరు వాటిని జాగ్రత్తగా అనుసరిస్తూ మాకు విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయాలి అని వారికి మూటలు మోసే వ్యక్తుల్లాగా అలా గ్రామంలోనికి ప్రవేశింపజేస్తారు. ఇంతలో సాయి ఎటు వెళ్తున్నారా అని చెప్పి ఒక మూట ఎత్తుకున్న వ్యక్తి నడుచుకొని వెళ్తూ ఉంటారు. అతనికి మరికొంత దూరంలో ఈ గౌతమ్ అలాగే నారాయణ్ నక్కి ఉండి అలా దూరంగా సాయిని చూస్తూ ఉంటారు. సాయి ఒక ఇంటి వద్దకు చేరుకొని భిక్షాం దేహి అనగా ఆ ఇంట్లోని మహిళ అలా సాయికి భిక్ష ఇవ్వడానికి వస్తుంది. వెంటనే సాయి, చూడండి, ఈరోజు నాకు భిక్ష రూపంలో ఇది కాకుండా పూజకి కావాల్సిన దారపుండని ఇవ్వగలుగుతారా అనగా అలాగే అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి సాయి అడిగిన దారపుండని తీసుకువచ్చి అలా సాయికి సమర్పిస్తుంది. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. సాయిని వాళ్ళు అనుసరిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. సాయి మౌనంగా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని అలా వెళ్తూ ఉంటారు. సాయి వెళ్ళిన తర్వాత కొంత దూరానికి గౌతమ్ అలాగే నారాయణ్ సాయి వెనకాలే వెళ్తూ ఉంటారు. సాయి గ్రహించి ఒక మార్గం నుండి మరొక మార్గం, ఆ తర్వాత ఇంకో మార్గం అలా తిరుగుతూ ఉంటారు. ఇంతలో గౌతమ్ చూస్తుంటే ఈరోజు ఇతను భిక్ష రూపంలో ఏదో సేకరించినట్టుగా అనిపిస్తుంది. అయినా ఇలా చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అడగ్గా వెంటనే పక్కనే ఉన్న నారాయణ్ చూస్తుంటే ఇతను ఈరోజు దారపుండ తీసుకున్నాడు కాబట్టి అతని వద్ద ఉన్న ధనాన్ని ఏదైనా మూటలో పెట్టి దాన్ని భద్రపరచాలని ఒకవేళ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానం రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఇతన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాము, పద అని అలా వెనకాలే నడుచుకొని వెళ్తారు. సాయి వాళ్ళు ఎంత దూరం నడుచుకొని వస్తూ ఉన్నారో అంత దూరం వెళ్ళినంత సమయం ఏ ఇంటి దగ్గర ఆగకుండా అలాగే గల్లీలన్నీ తిరుగుతూ ఉంటారు. చాలా సమయం వాళ్ళు తిరిగి అలా ఒక ప్రదేశానికి చేరుకునేసరికి ఇంతలో గౌతమ్, నాకు అసలు అర్థం కావడం లేదు, ఇతను ఇలా అన్ని మార్గాలు నడుచుకొని వెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుంది, ఈరోజు మనకి ఏదైనా సమాచారం లభిస్తుందంటావా లేదా అని అలా మాట్లాడుకొని వెళ్తూ ఉండగా ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ్ ఆగిపోతాడు. వెంటనే గౌతమ్, ఏమైంది, ఎందుకు ఆగిపోయావు అని అడగ్గా వెంటనే అతను, ఇప్పటిదాకా నువ్వు ఏం గ్రహించావు, అతను ఇప్పటికే దాదాపు ఈ యొక్క గల్లీలన్నీ తిరుగుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే మనం అతన్ని అనుసరిస్తున్నామనే విషయాన్ని గ్రహించి ఉండొచ్చు. అందుకోసమే మనం తిరుగుతున్నాం కాబట్టి మనల్ని కూడా తిప్పే ప్రయత్నం చేస్తున్నాడని నా అభిప్రాయం. ఇతను ఒకటి మాత్రం చేయాలనుకుంటున్నాడు, మన సమయాన్ని వృధా చేయాలని. కాబట్టి మనం ఇతని వెనకాల ఇలా తిరిగే కంటే మౌనంగా వేరే మార్గంగా ఇంకేదైనా ఇతని దగ్గర ఉన్న సంపదని కనుక్కునే ప్రయత్నం చేయడానికి ఉదాహరణ ఉందా అని ఆలోచించడం మేలు. ఎలాగో ఇతన్ని అనుసరించమని మనుషుల్ని పెట్టాము కాబట్టి వాళ్ళు సమాచారాన్ని మనకి తెలియపరుస్తారు. ఇంకా ఇక్కడే ఉండి మనం సమయం వృధా చేసుకునే కంటే మౌనంగా ఇంకొక మార్గాన్ని వెతుక్కోవడం మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో సాయి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ, చక్రనారాయణ్, నీవు నిజాన్ని ఎంత తెలుసుకునే ప్రయత్నం చేసి పరిగెత్తి వెళ్ళినప్పటికీ కూడాను ఈరోజు రేపు ఇలా ముందుకి వెళ్తూనే ఉండాల్సి ఉంటుంది. అలాగే నీవు కూడా అన్నిటినీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని సాయి అలా మాట్లాడుతూ వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.